800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల ఆకారం గ్రామంలో సూర్య దేవాలయం నిర్మించినట్లు శాస్త్రి నల్గొండ జిల్లా సర్వస్వరంలో రాస్తారని పురోహితులు అన్నారు. అప్పట్లో గుప్త నిధుల తవ్వకాలపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై స్పందించి ఎండోమెంట్ వారికి అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేటికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదని తిరిగి పునర్భావం తీసుకురావాలని గ్రామస్తులు శ్రమదానం అనే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తగిన నిధులు కేటాయించి నిత్యం పూజలు కైంకర్యాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఏకైక పురాతనమైన సూర్య దేవాలయం ఉందంటే అది నల్గొండ జిల్లాలోని శాలిగౌరవ మండల పరిధిలోని ఆకారం గ్రామంలో ఉంది. ప్రస్తుతం ఇది గుప్త నిధుల తవ్వకాల్లో శిథిలా వ్యవస్థలో ఉన్నది. దీనికి సోషల్ మీడియా వేదికగా చేసుకొని స్థానిక గ్రామస్తులు పిలుపునిచ్చారు. రేపు 15వ తారీఖున జిల్లా వ్యాప్తంగా తరలి రావాలని. దీంతో మంచి స్పందన రావడంతో గ్రామస్తులంతా చాలా ఉత్సాహంగా రేపు 15వ తారీఖు పాల్గొనబోతున్నారు. దీనిపైన గ్రామస్తులు ఏమంటారో వారి మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న. అది శాలిగౌరవ మండలం, మా ఊరు ఆకారం గ్రామం, జిల్లా నల్గొండ. విషయం ఏంటంటే పురాతన కాలం నుంచి నిర్మించబడ్డ గుడి ఇది. 1000 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ దీని చరిత్ర ఉంది. ఈ చరిత్ర భాగంగా ఈ చాలామంది విలేకరులు వస్తున్నారు, పోతున్నారు, ఇలాగనే తీసుకొని పోతున్నారు. కానీ దీని ద్వారా మీ ద్వారా ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా మాకు ఈ గుడి డెవలపింగ్ కావాలనే ఉద్దేశంతో నాకు ఫస్ట్ చాలామంది వచ్చారు. కానీ ఈ నిర్ణయం తీసుకొని ఈ రిపోర్టర్స్ మీరందరూ రావడం నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే రానున్న రోజులలో కూడా మా గుడి డెవలప్ అయితే మా ఊరు కూడా చాలా బాగుంటుందని నాకు సంతోషకరంగా నేను భావిస్తున్నాను. దీని విషయంలో నేను కూడా కృషించి నేను మా యూత్ పోరగాళ్ళకైనా కానీ ఈ పెద్ద మనుషులకైనా కానీ చెప్పుకొని నేను ముందుపడి తమ్మునికి సహకరిస్తాను, మీ అందరికి నేను సహకరిస్తానని మనం కోరుకుంటున్నాను. నేను అసలు ఏమి ఇచ్చాడు పెరగకొండ గ్రామం చెందిన యువకుడు ఏమని పిలుపునిచ్చాడు సోషల్ మీడియా వేదిక చేసుకుని? అసలు ఏమనంటే సూర్యదేవాలయం గురించి మ్యాటర్ పెట్టిండు, శ్రమదానం చేసినాడు. చేసేసరికి సరే మన మండల మిత్రుడు మనవడు, సరే మనకు ఆ రాష్ట్రంలో ఇది 2వ స్థానం అని చెప్తున్నారు. కాబట్టి దీని గురించి కూడా చాలా మాకు కూడా సంతోషం ఉంది. మాకు కూడా రానున్న రోజులలో కూడా గుడి బాగుంటే మాకు ఊరు బాగుంటుంది, మాకు మేమందరం బాగుంటాను ఉద్దేశంతో ఆ తమ్ముడు అక్కడి నుంచి వచ్చిండు. కాబట్టి మన గుడి గురించి, మన ఊరు గురించి, మా గుడి గురించి మాట్లాడుతుండే కాబట్టి తమ్మునికి మేము సహకరించాలనే ఉద్దేశంతో నేను ముందు పడడం నడిచింది. నాకు జరిగింది. గతంలో ఉన్న గవర్నర్ గిట్ట తమిళసై దీని గురించి స్పందించి ట్విట్టర్గా వేదిక చేసుకొని అంటే ప్రభుత్వం దీనిపైన చరిత్ర ఉంది, దీనికి చాలా చరిత్ర ఉంది. కానీ దీన్ని ముందు పడేటోళ్ళు ఎవరు లేరు. మరి రాజకీయంగా పరంగా పడుతుందో తెలియదు, మరి ఏ రకంగా పడుతుందో కూడా తెలియదు. గుప్త నీళ్ళు ఏడబడితే అక్కడ తోమిరు, ఇక్కడ తోమినా కానీ మళ్ళీ కూర్చుకుందాం చేసినాం. సరే ఎవరు వచ్చినా ఏదో వచ్చినా నీ ముందు పడలేక పోతున్నారు. ఇక పోయిన గుడి పోయినట్టే పోయినా. దీని దేవుని మాన్యం కూడా చాలా ఉంది. ఇది ఎంత బయటపడుతున్న ఉద్దేశంతో కూడా ఎవరు కూడా దీని ముందుకు రాగలుగుతలేరు. ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంది. కాకపోతే ఏంటంటే గుడి కావాలి కానీ అందరూ ఉంది కానీ ఎవరు ముందుకు పడతలేరు. మరి దీనికి సహకరించాలంటే కూడా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఏ పార్టీకి అతీతం లేకుండా అందరూ వచ్చి దీనికి సహకరించాలని, దీన్ని ముందు పడాలని. ఎందుకంటే తమ్ముడు పక్క ఊరు నుంచి వచ్చి చాలా కృషి చేస్తుండే కాబట్టి మనం కూడా తమ్మునికి సహకరించాలని నా కోరిక. అంతేగా ఈ సోషల్ మీడియా వేదిక చేసుకొని చేయుతనియాలి, గుడిని పునరావాసాన్ని తీసుకురావాలనేది అన్నాడు. ఆ వ్యక్తి మనతో ఉన్నాడు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం ఎంత చేద్దాం. చెప్పండి అన్న, అసలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్న, నా పేరు ఉట్కూరు వెంకటేష్, నా స్వగ్రామం పెరకకొండారం. ఈ ఆకారం గ్రామంలో నాకు ఒక్కరు కూడా బంధువులు కానీ ఎవరు లేరు. సో నాకు వల్లాల గ్రామంలో మా మామయ్య అనేట ఆయన ఈ గుడి గురించి నాకు ఇట్లా సూర్యదేవాలయం ఉంది, ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పానంటే, నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటాను. నేను ఎందుకైనా మంచిది ఒకసారి పోయొద్దామని చెప్పని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక ఈ ఆర్కిటెక్చర్ను, ఈ కట్టిన ఈ పూర్వం కట్టిన ఈ చరిత్ర మనకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఈ గుడిని చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఇట్లాంటి ప్రతిమలు, ఇట్లాంటి గోపురాలు, ఇంత మంచి స్ట్రక్చర్ ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎంతో మంచిగా అనిపించి ఇది ప్రజలందరికీ తెలియజేయాలి. మనకు వీలైనంత వరకు ప్రభుత్వం దృష్టికైనా ఎవరికైనా సరే రాజకీయ నాయకుల దృష్టికైనా తీసుకుపోవాలని చెప్పి అనేది నేను వీడియోస్ చేసినాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీడియోస్ చేసినాను, జీవికే ఫ్యాషన్లో. సో ఎంతోమంది, కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆ వీడియోస్ చూసి చాలామంది రెస్పాండ్ అయినారు. సో ఇక్కడికి ఈ గుడి నిర్మాణం కోసం మళ్ళీ ఈ 15వ తారీఖు రోజు నేను శ్రమదానం చేయాలని చెప్పని ప్రతి ఒక్క పౌరునికి, యువతకు, అందరికీ నేను పిలుపునిచ్చినాను. మీడియా సోదరులు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇదంతా ప్రజలలోకి వెళ్తుంది. నేనెంత చేసినా కూడా వాళ్ళది కూడా వాళ్ళు చాలా గొప్ప విషయం ఇది, ఇట్లా ముందుకు రావడం అనేది. ఎట్లాంటి స్వలాభం లేకుండా ఇట్లా ముందుకు వచ్చి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. వెంటనే ఈ ప్రభుత్వం, ఇంతకు ముందు కూడా ఇక్కడ కట్టడాలు చాలా ఉండే, కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పని ఈ గుడిని మొత్తం ధ్వంసం చేసి పురాతన కాలం లాంటి ఈ మహోన్నత చరిత్ర కలిగిన ఈ గుడిని
మొత్తం తవ్వేసి పగలగొట్టేసి గుప్త నిధుల కోసం వచ్చి అడ్డగోలుగా తవ్వి ఆగమాగం చేసిపోయినారు. ఇంకా జరుగుతాయేమో, ఇంకా చూస్తుంటే మునుముందు రోజులల్లో ఈ గుడి కనుమరుగైపోయేటట్టు ఉన్నది. ఇట్లాంటి గుడిని ఇట్లా వదిలేయకూడదు అని చెప్పనేది నేను ముందుకు కదిలినా. మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరు కూడా నాకు మీరు ఈ గుడికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 15వ తారీఖు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నారు? మీరు సోషల్ మీడియా వేదికగా చేస్తే ఎలా స్పందిస్తున్నారు? ప్రజలందరూ చాలా మంచిగా వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారన్న. ఎక్కడెక్కడి నుంచి నల్గొండ, సూర్యాపేట, మన హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఆంధ్ర నుంచి వెళ్ళి కూడా కొంతమంది కామెంట్ చేసి మీకు కావాల్సిన హెల్ప్ మేము చేస్తామని చెప్పంటారు. ఇట్లనే కొంతమంది ముందరికి వచ్చి వాళ్ళ దయాగుణం చూపించాలి ఈ యొక్క దేవాలయం మీద. ఈ దేవాలయ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా తోడ్పాటు కావాలి. ఇది నా పిలుపు కాదన్న, ఆ సూర్యదేవుడే మీ అందరిని పిలుస్తుందని చెప్పి అనుకొని మీరందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పని మీ అందరికీ నేను విన్నపిస్తున్నా. ఖచ్చితంగా మీరందరూ ఈ 15వ తారీఖు రోజు వచ్చి శ్రమదానం చేసి ఈ యొక్క దేవాలయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి మీ వల్లైనంత సాయం మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చూశారు కదండి, స్థానికులు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా 15వ తారీఖు శ్రమదానం అనే కార్యక్రమంలో భాగంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకొని పోస్ట్ చేశారంట. అశేషమైన స్పందన రావడంతో పాటు ఇక్కడ ఓన్లీ నల్గొండ జిల్లా, సూర్యాపేట, భువనగిరి కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి స్పందన వస్తుందంట. వాళ్ళ వంతు చేయుతన ఇస్తున్నా అంటున్నారంట. ఈ స్పందనతో భారీ ఎత్తున రావడంతో మీడియా సపోర్ట్ ద్వారా గిట ఈ ప్రభుత్వం దృష్టికి చేరాలి, తిరిగి దీనికి పునరావైభవం రావాలి, నిత్య కైంకర్యాలతో విరాజిల్లాలి. ఈ అంతరించిపోతున్న ఈ యొక్క పురాతనమైన దేవాలయాన్ని తిరిగి తీసుకురావాలనేదే అతని ఆలోచన. దీనిపైన మంచి స్పందన వచ్చింది. రేపు 15వ తారీఖున పెద్ద ఎత్తున భక్తులు, యువకులు వచ్చి దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదరంతో పాటు అనేక కార్యక్రమాలు చేసి పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలి. ముఖ్యంగా స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ గుప్త నిధులు, విగ్రహాలు ధ్వంసమైన కానీ నేటికి గిట గర్భగుడిలో సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ దైవ అనుగ్రహం ఉండడం వల్లనే ఇప్పటికిట పడుతుంది అనేది భక్తుల యొక్క విశ్వాసం అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, ఫోర్సైట్ టీవీ, నల్గొండ జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలోనే